డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం పట్టణంలో నిర్వహించి ఈ మెగా జాబ్ మేళాలో ప్రముఖ ఐటీ ఫార్మా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. నిరుద్యోగ యువత అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత తమ అర్హతను బట్టి ఉద్యోగాలు పొందాలని సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే డిఎస్సిపై సంతకం చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటం తాను గమనించానని, అందులో భాగంగానే 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృత నిశ్చయంతో సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, అలాగే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది. మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం. అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం. ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి, ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు. ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, డబ్బులు ఇవ్వమంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొన్న ఈ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామర్దని చెప్పుకుంటూ మరి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొంతసేపు హల్చల్ చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది. ముద్దాయి దొరికాడు. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే వెంటనే నాకు తెలియజేయవలసిందిగా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.